హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా మేము 4,71,574 జాబులు ఇచ్చామంటూ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు పేపర్ పెట్టుకుని చదువుతూ చెప్పడం జరిగింది. అవునా? 4,71,574 ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎక్కడిచ్చారు? అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి వివరాలు నోట్ చేసుకుని ఉంటారు కదా! వాటన్నిటిని ఒక వెబ్‌సైట్‌లో పెట్టొచ్చు కదా! చంద్రబాబు నాయుడు గారు సార్. మీరు ఇప్పుడు మహా అయితే ఇస్తుందేంటి? డీఎస్సీ పెట్టి, డీఎస్‌కి సంబంధించిన ఉద్యోగాలు ఒక 16,000 ఏమో ఉంటే అది ఇస్తూ ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 జాబులు పెడితే మీరు 16,000 జాబులు ఇచ్చారంతే డీఎస్సీలో. ఇది కూడా 10,000 జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకే ఎళ్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు జాబులు మీకెవరికిచ్చారు? మీకు ఇప్పటి వరకు 10,00,00,000,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయంటున్నారు. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? దానికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయగలరా? అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జాబులు ఎవరికిచ్చారనేది ఇప్పటివరకు అర్థం కావట్లేదు ఎవడికి. అసలు నిజంగా ఇచ్చారా అంటే డౌటే. మాటల కోసం మాత్రం కోటలు దాటేలాగా చెప్పుకుంటే ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి 14,00,00,000,00,000 అప్పు చేశాడన్నట్టుగానే ఉంది ఇది కూడా. వీళ్ళేమో జాబులు ఎక్కువ చెప్పుకుంటున్నారు. మహా అయితే 20, 30,000 జాబులు ఇచ్చారు. అది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేకుండా. ఎవరెవరికి ఎన్ని జాబులు గవర్నమెంట్ జాబులు ఇచ్చారో అనేది చెప్పలేని పరిస్థితి. దమ్ముంటే ఆ లిస్టు రిలీజ్ చేయమని ప్రజలు అడుగుతున్నారు. చేయగలరా? చేయగలరా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు మీరిచ్చిన జాబులు గవర్నమెంట్ జాబులు ఎన్నో లిస్ట్ బయటకి తీయండి. మీరు తీసుకొచ్చి అద్భుతంగా నిర్మించిన కంపెనీలేంటి 10,00,00,000,00,000 ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందో అందుట్లో ఎన్ని జాబులు ఇస్తారో, ఇప్పించారో, ఇప్పించబోతున్నారో కూడా చెప్పండి. మీరు ఎలక్షన్స్ ముందు చెప్పారు. 20,00,000 జాబులు 5 సంవత్సరాల్లో ఇస్తామని చెప్పారు. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు కరెక్ట్‌గా 16 నెలలు అయ్యి 17 నెలలోకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు 4,71,434 జాబులు, 54 జాబులు ఇచ్చామని చెప్తే ఆ లెక్క సరిపోయిద్ది. ఇక్కడికి రికార్డ్స్‌లో ఇది ఉండిపోతది అని ఒకటి తప్పించి ఏమన్నా ఉందా? వాస్తవానికి ఈయన ఎన్ని జాబులు ఇప్పించాడు? ఎక్కడెక్కడ ఇప్పించాడు అనేది నాకన్నా కూడా టీడీపీ పార్టీకి తొత్తుగా ఉండి దాన్ని టీడీపీ పార్టీతోనే జర్నీ చేస్తూ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు చురకలు అంటిస్తున్న ఈ వ్యక్తి చెప్తే బావుంటది. ఇతనే డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి సీఎం కాకూడదని మనసారా కోరుకుంటున్నాను అని చెప్పిన వ్యక్తి ఇతను. ఆ వ్యక్తి చెప్తున్నాడు వినండి. 4,71,574 ఉద్యోగాలు ఇచ్చాము ఈ 15 నెలల్లో అని కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. నేను నమ్మను. డబ్బా కొట్టింది మాత్రం 4,71,574 అని చెప్పారు. సో ఇక్కడ మేబీ ఈ పోస్టర్ చూసిన వాళ్ళకి మీ అందరికి డౌట్ రావచ్చు. నా వరకు నాకు మెగా డిఎస్సి వరకు కరెక్టే. టీచర్ పోస్టులు కరెక్టే. అందరికీ తెలుసు. బహిరంగ రహస్యం. అలాగే పోలీసు శాఖలో 6,100 పోస్టులు కరెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు. గుర్తుపట్టారా? 6,400 పోస్టులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పోలీస్ శాఖలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదేంటి జాబ్స్ నాకు అర్థం కాదు. 2022 నవంబర్ నెలలో ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టులు కూడా 9,993 అన్నారు. వీటిలో కూడా సగం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినయే. ఏమైంది సార్? ప్రైవేట్ రంగంలో 3,48,891 ఉద్యోగాలు మాత్రం డొల్ల, అబద్ధం, ఏందన్నా పుసిక్కిన అంత మాట అనేసి డొల్ల, అబద్ధం, డాబు, పెద్ద బొక్క అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాకేం అర్థం కావట్లా. బాబు, సొల్లు. మళ్ళీ చెప్తా. డొల్ల, అబద్ధం, డాబు, సొల్లు అని నేను చెప్తాను. నమ్మడం లేదు. నమ్మటం లేదు. మాకు కూడా మచ్చనొస్తే కామెడీ వేరు. మా కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ లోనో లేదా బెంగళూరులోనో జాబులు చేస్తున్నారు. అవి ప్రభుత్వం లెక్కలు వస్తాయా? సో ఇంజనీరింగ్ అన్నా అలా అయితే నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు జాబ్ ఇచ్చారంటారని చూడండి. ఎక్కడో పుట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడికి వచ్చి హైదరాబాద్‌లో పొట్టకూటి కోసం ఏదో రిపోర్టర్‌గా జాయిన్ అయ్యి అది చేసుకుంటా, ఇది చేసుకుంటా చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపించుకున్నా. నాకు కూడా జాబు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటారేమో నాకు అనిపిస్తుంది. ఏమో అన్నా అనొచ్చు.
అయిపోయిన వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటే అది ప్రభుత్వం జాబ్ ఇచ్చినట్టే లెక్క. ఏమంటే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్ రాసుకోకుండా ఉంటారా? రాసుకుంటారు కదా. రాసుకుంటారు. ప్రైవేట్ గా అయితేనే రాసుకుంటాయి సంస్థలు, మరి ప్రభుత్వం పరంగా రాసుకోరా? సో రాసుకోరన్నా. 4 లక్షల జాబులు ఇచ్చారంటే మనిషికి ఒక 25,000 జీతం అయినా కూడా 1,00,000 మందికి జీతం ఇవ్వాలంటే దగ్గర దగ్గర మనిషికి 1,00,000 మందికి జీతం ఇవ్వాలంటే 25,000 పర్ హెడ్ వేసుకున్నా వీళ్ళు 4 లక్షల మందికి ఇస్తున్నారంటే అదే పెద్ద పెద్ద 200 కోట్ల పైన అవుతుంది. ఇచ్చారంటారా? వీలైతే ఒక మొబైల్ యాప్ గానీ లేదా ఒక వెబ్సైట్ గానీ తీసుకురావాలి ప్రభుత్వం. ఇదిగో మేము ఈ నెలలో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఈ నెలలో ఇదిగో 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఆ 12,000 మంది పేర్లు ఇవి, వాళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వారు, వాళ్ళకి ఈ సంస్థలో ఉద్యోగం ఇచ్చాం, వాళ్ళ శాలరీ ఇది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది అని చూపించాలి. నిజమే చంద్రబాబు నాయుడు గారు, మన పక్క నుండి మనమేని పోటీ పొడుస్తున్నాడు. తీసేయండి నేను అర్జెంటుగా. జనం నమ్మాలిగా, జనం నమ్మట్లేదు. ఎందుకంటే ఒకసారి మీకు వీలైతే మీ ఊర్లో ఎంతమంది, నా కళ్ళు ఎదురుగా అయితే నిరుద్యోగులకి ఎవరికి ఉద్యోగాలు రాలేదండి పెద్దగా. నీ కళ్ళు ఎదుటే కదన్నా, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉద్యోగం రాలేదన్నది మాత్రం వాస్తవం. ఇవన్నీ లెక్కల్లో బొక్కలు ఎంచుకుంటూ వాడు ఏదో గతంలో చెప్పారు కదా, మన సచివాలయం ముందు టీ కొట్లు పెట్టుకున్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అది మేమే ఇచ్చాం. బజ్జీలు బండి వేసుకున్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అది మేమే ఇచ్చాం. లేదు వాడు పొరపాటున ఈ అమ్మ జాబులు రావట్లేదురా బాబు అని ఒక రిక్షా కొనుక్కొని తొక్కుంటున్నాను, ఆ రిక్షాకి డబ్బులు మేమే ఇచ్చాం అని చెప్పుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు ఇప్పటి వరకు 4,71,574 ఉద్యోగాలు ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా నమ్ముతూ ఉన్నారా? ఒకళ్ళు నమ్మే వాళ్ళు ఉంటే కింద ఎస్ నాకు జాబ్ వచ్చిందని కామెంట్ చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహా అయితే 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందుట్లో 4 లక్షలు అంటే దగ్గరగా 5 లక్షలు వేసుకోండి, ఆ 25,000 మంది కానీ 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 5 లక్షల మందికి 5 లక్షల మందిలో ఒకళ్ళో ఇద్దరు కూడా నా వీడియో చూస్తారు కదా, వాళ్ళు ఏ జాబులు తీసుకున్నారో, గవర్నమెంట్ ఏ జాబ్ వచ్చిందో దయచేసి చెప్పండి. ఇంకంట SIPB ఆమోదించిన పరిశ్రమల ద్వారా రానున్న ఉద్యోగాలు 6,29,430 రానున్నాయి కూడా ఏం చెప్పేస్తారు. కట్టబోయే అమరావతి 30-40 సంవత్సరాలు పెట్టినా కూడా అమరావతి అయిపోయింది, కడేస్తున్నాం అంటూ ఉంటారు. ఇటువంటి మొత్తం మీరు నమ్మితే సర్వనాశనం అయిపోతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో జాబులు వచ్చిన వాళ్ళు కనీసం అదే జాబులు పక్కన పెట్టండి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇది 17వ నెల నడుస్తుంది. ఎన్ని గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి? గుండె మీద చేసుకొని గ్యాస్ సిలిండర్లు వచ్చిన వాళ్ళు చేయొత్తండి కింద కామెంట్ రూపంలో. వచ్చినా చేయెత్తారు కదా, మీకు డబ్బులు పడినాయా? ముందు డబ్బులు తీసేసుకున్నారు కదా, గ్యాస్ సిలిండర్కి 850 రూపాయలు కట్టండి, తర్వాత మీ అకౌంట్లో వేస్తున్నారు కదా, ఒక్కరికైనా పడినాయా? సగానికి సగం మందికి పడలా. నిరుద్యోగ వృత్తి ఏమైంది? పడింది ఎవడికన్నా నిరుద్యోగ వృత్తి? అంటే ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ నెల 3,000 వేస్తా అన్నట్టుగా పడిందా? పడలా. ఆడబెట్టిన ఇది పడిందా? పడలా. ఇవన్నీ పడకుండా అసలు రైతు నేస్తామని చెప్పారు, వేసారా? మొన్న ఏదో 5,000 వేసారు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎవరైనా వేసారా? వెయ్యలా. ఇది చూసుకుంటా పోతే అసలు ఇచ్చిన పథకాలే సరిగా చేయలేని ప్రభుత్వం ఇంతమందికి జాబులు ఇచ్చి వీళ్ళందరికీ జీతాలు ఇస్తుందంటే అసలు మీరు నమ్ముతూ ఉన్నారా? అమరావతిలో కనీసం ఇటు నుంచి ఇటు పుల్ల పెట్టలేక తోడిందే తోడరా అని వాటర్ తోడుకోవడానికి సమయం అంతా సరిపోతుంది. మీరు నిజంగా గమనించినట్లయితే అసత్యాలని అద్భుతంగా తీసుకెళ్ళాలి. మొన్న కూడా అంతేగా మెడికల్ కాలేజీ విషయంలో 10 ఎకరాల స్థలం ఇస్తే సరిపోతుందా అన్నాడు. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చేతకాని ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ కూడా అందరికీ అర్థమైపోయింది ఇంత దారుణంగా అబద్ధాలు ఆడతారా చంద్రబాబు నాయుడు గారిని. సో అటువంటి క్రమంలో మనం ఆలోచించాల్సింది ఒకటే, ఈ జాబులు మొత్తం నిజంగా ఇచ్చినట్లయితే గవర్నమెంట్ వెబ్సైట్లో పోర్టల్స్లో పెట్టాలి. అవేంటనేది మేము కూడా చూసి చెప్తాం. ఒకవేళ ఆ జాబులు రాలేదనుకోండి గ్యారెంటీగా ఎక్కేస్తాం. వచ్చినాయి అనుకోండి, నిజంగా జాబులు లిస్ట్ కనుక మేము చూసామనుకోండి బేషరతుగా క్షమాపణ కూడా చెప్తాం ఈ వీడియో చేసినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.